ఒకసారి ఈ జన్మ భగవంతుడికి కేటాయించాలి. ఈ జన్మ అనేది భగవంతుడికి కేటాయిస్తే భగవంతుడు మనల్ని భవసాగరం నుంచి లాగేస్తాడు. యశోద ఏడుస్తూ భూమి మీద పడిపోయింది. యశోద ఏడుస్తుంది ఈరోజు. ఏంటి? కృష్ణ, నిన్ను చూడలేకపోతున్నానే, నీ దర్శనం లేదే, నీ దర్శనం లేనిది నేను జీవించి ఎందుకు సుఖమేంటి, లాభం ఏంటని ఈరోజు తల్లి యశోద గుండు బాదుకొని ఏడుస్తుంది. ఈ విధంగా గుండు బాదుకొని భూమి మీద పడిపోయింది. మూర్ఛపోయిందంట యశోద. భూమి మీద పడి మూర్ఛపోయింది. ఎలా పడిపోయింది? దానికి సుఖదేవ్ గోస్వామి ఉదాహరణ ఇస్తున్నారు చూడండి శ్లోకంలోనే. మృత వత్సక యదా గౌ. చాలా చక్కగా సుఖదేవ్ గోస్వామి ఉదాహరణ ఇస్తున్నారు. యశోద ఎలా పడిపోయింది అని అడిగామనుకోండి సుఖదేవుని మనము, అప్పుడు సుఖదేవ్ గోస్వామి వర్ణిస్తున్నారనమాట. మృత వత్సక యదవ్ గౌ. గౌ అంటే ఏంటి? గౌ అంటే గోమాత. వత్స అంటే ఏంటి? దూడ. సంస్కృత పదాలు ట్రాన్స్లేషన్ చేస్తే అటు ఇటు అవుతాం అన్నమాట. మృత వత్సక యదా గౌ. ఎలాగైతే ఆవు దూడ చనిపోతే ఆవు ఎలాగైతే నేల మీద పడి రోధిస్తూ నేల కూలిపోతుందో ఈరోజు యశోద అలా నేల పాలైపోయింది, నేల కూలిపోయింది. ఎందుకు ఆవుకి దూడకే సుఖదేవ్ గోస్వామి చెప్పాడు? కుక్కకి ఇవ్వచ్చు, నక్కకి ఇవ్వచ్చు, అది ప్రేమిస్తుంది కదా. ఎంతైతే ఆవు దూడను ప్రేమిస్తుందో అంత ఏ జీవి ప్రేమించదు. తర్వాత ఒక తల్లి బిడ్డను ప్రేమిస్తుంది మనిషిగా. కుక్క పిల్ల చనిపోతే కుక్క లోపల బాధ ఉంటుంది కానీ అంత రోధిచ్చి మూర్చిపోయినట్టుగా అంత ఇది చేయదు, పెద్ద స్క్రీన్ ప్లే చేయదు అది. ఆవు మాత్రమే దూడ చనిపోతే విలవిలలాడుతుంది. ఎందుకు? ఆ దూడ మీద అమిత అనురాగం పెంచుకుంటుంది. ఎలాగైతే యశోద తన పిల్లవాడి మీద అనురాగం పెంచుకుంటుంది, తన కృష్ణుడి మీద. అందుకనే మృత వత్సక యదా గౌ ఇక్కడ చెప్తున్నారనమాట. ఓకే, 27వ శ్లోకం 25వ శ్లోకంలోని చెప్తున్నారనమాట. 25వ శ్లోకంలో రుదిత మను నిశమ్య తత్ర గోప్య బృహ మనుతస్తది యోశ్రు పూర్ణమోఖ్య. ఇక్కడ ఏం చెప్తున్నారు? రుదితం అను నిస్సమ్మ. కన్నయ్య ఎక్కడా అని రుదితం, కన్నయ్య ఎక్కడ అని గట్టిగా బిగ్గరగా ఏడుస్తుంది. తత్ర గోప్య గోపికలు అందరూ కూడా యశోదతో పాటు ఏడుస్తున్నారు. చూడండి, యశోద ఒక్కదే ఏడట్లే, ఒంటరిగా ఏడట్లే. తత్ర గోపికలు కూడా ఏడుస్తున్నారు. ఎందుకు? కృష్ణుడంటే కేవలము నంద యశోదలకే ప్రాణం కాదు, బ్రజధామం అంతా, గోకులం అంతా కృష్ణుడు అంటే ప్రాణము. అందుకనే కదా ఎలాంటి కృష్ణుడి కోసము గోకులం వదిలేసి నందగ్రామానికి వెళ్ళిపోయారు. ఒక పిల్లవాడి కోసము, పిల్లవాడి యోగక్షేమాల కోసం ఊరు వదిలి వెళ్ళిపోయారు. ఇది బ్రజవాసుల ప్రేమ అంటే. మనం వెళ్తామా చెప్పండి? మీ ఊర్లో ఎవరైనా పిల్లవాడు అన్నాడు అనుకోండి, ఆ పిల్లవాడి క్షేమం కోసం మీరు ఇన్ని సంవత్సరాల నుండి స్టాండర్డ్గా మీ లైఫ్ని విడిచి వెళ్ళిపోతారా? ఎవరు వెళ్ళరు. కానీ బ్రజవాసులు వెళ్ళిపోయారు. ఎందుకు? కృష్ణుడు కోసము ఏదైనా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఎలాగైతే అర్జునుడికి అవకాశం ఇచ్చాడు కృష్ణుడు. నీకు నారాయణ సైన్యం కావాలా, నేను కావాలా? అవునా? ఎంపిక వచ్చినప్పుడు కురుక్షేత్ర రణరంగ భూమిలోని
ధర్మరాజు పంపించాడు, ఇక్కడ శకునుడు కూడా పంపించాడు. యుద్ధం నిర్ణయింపబడింది, వెళ్ళు కృష్ణుడి దగ్గరికి వెళ్ళి ఏదైనా సహాయం కోరుకోండి. దుర్యోధనుడు వెళ్ళాడు, అర్జునుడు వెళ్ళాడు ధర్మరాజు ద్వారా. దుర్యోధనుడు నారాయణ సైన్యం కోరుకోగా అర్జునుడు నారాయణ సైన్యం వద్దు, నారాయణుడు కావాలి. కృష్ణుడు అన్నాడు, దుర్యోధన, నా నారాయణ సైన్యం నాతో సమానమైన యోధులు, అలాంటి నారాయణ సైన్యం వదిలి నన్ను కోరుకున్నవేంటి? నేను నిస్సహాయ స్థితుడిగా ఉంటాను, ఎటువంటి అస్త్రశస్త్రాలు ధరించను, యుద్ధము చేయను. కృష్ణ, యుద్ధం చేస్తావనే నిన్ను పిలవడం లేదు, నీకు దశ దిశాల యొక్క మార్గం కూడా నీకు తెలుసును, అన్ని మార్గదర్శకుడు నువ్వు, జీవిత మార్గదర్శకుడు, దర్శనం చేస్తావు, జర్నీ ప్రయాణం యొక్క మార్గదర్శనం కూడా నీకు తెలుసును. అందుకనే ఈ జీవితం అనే పరుగు నీకు అప్పచెప్పుతున్నాను, ఇక నువ్వు చూసుకో. ఎప్పుడైతే ఆ విషయం అన్నాడో అప్పుడే అర్జునుడికి ఒక పేరు వచ్చింది, టైటిల్ ఏంటిది? విజయ. అర్జునుడు యుద్ధం చేసి గెలుస్తాడో ఓడిపోతాడో అది తర్వాత సంగతి. కృష్ణుడు అన్నాడు, అర్జున, ఈ రోజు నుంచి నువ్వు నువ్వు విజేత. కురుక్షేత్రం యుద్ధం తర్వాత చేస్తావో లేదా, ఈరోజు నువ్వు కురుక్షేత్రం యుద్ధం గెలుచుకున్నావు. ఎందుకు? నా హృదయం గెలుచుకున్నావు నువ్వు. జీవితంలో ఎంపిక అనేది వస్తే మనకి కూడా సమాజము బంధువులు, పుత్ర పౌత్రుల లేదా కృష్ణ, ఒకవైపు కృష్ణుడు, ఒకవైపు సమాజము. ఎంపిక అనేది వస్తే సమాజాన్ని తిరస్కరించి కృష్ణుడి పక్షాన్ని నిలబడితే అప్పుడే ఎత్ర శ్రీ విజయో ధ్రువ నీతి మతిర్మమ, ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయ ధ్రువ నీతి మతిర్మమ. యోగేశ్వరుడు అయితే కృష్ణుడు ఎక్కడైతే ఏ పక్షాన్నైతే ఉంటాడో అక్కడ శ్రీ ఉంటుంది. శ్రీ అంటే ఏంటి? శ్రీ అంటే సౌందర్యము, శ్రీ అంటే యశస్సు, శ్రీ అంటే కీర్తి, శ్రీ అంటే బలము. అక్కడ శ్రీ ఉంటుంది. కానీ మనము యోగేశ్వరుడు కృష్ణుని విడిచి సంసార పక్షాన ఇంకా ఉన్నాము. మనము పాలే ఇంకా సంసార పక్షాన్నే ఇంకా ఏదో ఒక విధంగా ఆకర్షణ మనకి. ఇక్కడ సుఖదేవ్ గోస్వామి మన అందరికీ ఈ తృణావర్త లీలలో మనకి చెప్తున్నారన్నమాట. ఎందుకంటే ఈరోజు అంత ఏడుస్తుంది ఆమె ప్రాణము, యశోదకి గోపికలకి అంత ప్రాణాది ప్రాణంగా ప్రేమించారన్నమాట కృష్ణుడి కోసం. తర్వాత ఏం చెప్తున్నారు? వృష మమ తప్తాది వియపూర్ణ ముఖ్య. యశోదతో పాటు గోపికలు వాళ్ళు కూడా ఎంతో చింతిస్తున్నారు. యశోదతో పాటు గోపికలు అందరూ కూడా చింతిస్తున్నారు. అరే మేము ఎంత దౌర్భాగ్యము, గోపికలు అంటున్నారు అన్నమాట. చూడండి, తియా పూర్ణ ముఖ్య. అరే మేము ఎంత దౌర్భాగ్యము చింతిస్తున్నాం, మేము ఎంత దౌర్భాగ్యము, కృష్ణుని విడిచిపోయి మేము వెళ్ళిపోయాము. చిన్న సుడిగాలి వచ్చినందుకు మా ప్రాణాలను రక్షించుకోవడానికి కృష్ణుని అక్కడ పడేసి వెళ్ళిపోయామా? ధిక్కారం. ఇలాంటి జీవితము ఉన్నా ఒకటే పోయినా ఒకటే. కృష్ణుణ్ణి రక్షించాల్సింది పోయి మా ప్రాణాల కోసము, మా ప్రాణ సుఖం కోసం చెప్పుకో ఈరోజు మేము పాటుపడ్డాము. వాళ్ళకి వాళ్ళు తిట్టుకుంటూ ఇక్కడ ఏడుస్తున్నారంట. కృష్ణుని విడిచిపెట్టి వెళ్ళిపోయి మా బుద్ధి మందకిచ్చింది, మా మనసు చచ్చిపోయింది, మా బుద్ధి భ్రమించింది అని ఇక్కడ ఈ విధంగా ఎంతో ఎంతో ఏడుస్తున్నారనేసి సుఖదేవ్ గోస్వామి వర్ణిస్తున్నారన్నమాట.
ఇక తుఫాను గాలి చల్లబడింది. మరి కృష్ణుడు ఎక్కడ అనేసి వెతుకుగా ఎక్కడ ఎలా ఉన్నాడని వెతికారనమాట. కృష్ణుడు ఎక్కడ ఉన్నాడని కృపతో నాకు చెప్పండి అని పరీక్షిత్ మహారాజు అడిగాడనమాట. తర్వాత ఈ విధంగా చెప్తున్నారు. 26వ శ్లోకంలో శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. త్రినావర్త శాంతరాయో వాత్యరూపధరోహరం కృష్ణం నభోగతో గంతుం నా శక్నో భూరిభూరభృత. త్రినావర్త శాంతరాయ. త్రినావర్తుడు కృష్ణుని తీసుకొని వెళ్ళిపోయాడు. ఈ లోపు ఏమైంది? సుడిగాలి వచ్చింది కదా. సుడిగాలి వచ్చింది. వీళ్ళు ఎప్పుడైతే మోర్చిపోయారో, దుమ్ము ధూళితో ఆవరించి పడిపోయారో, వీడి పని వీడు చేసుకున్నాడు అన్నమాట. ఏం చేశాడు వీడు? తృణావర్తో శాంతరాయో. తృణావర్తుడు శ్రీకృష్ణుడి ఎలాగా గుప్పెట్లోకి తీసుకొని ఎగిరిపోయాడంట. కృష్ణుని తీసుకొని తృణావర్తుడు వెళ్ళిపోయాడు. ఇక్కడ తృణావర్తుడు ఏ రూపం ధరించుకొని వచ్చాడు మనం అడిగామనుకోండి, సుఖదేవ్ గోస్వామి ఏం చెప్తున్నారు? ఏ రూపం ధరించుకొని వచ్చాడు? తృణావర్తుడు వాత్య రూపధర. ఏం చెప్తున్నారు ఇక్కడ సుఖదేవ్ గోస్వామి? వాత్య రూప, వాయు రూపం ధరించుకున్నాడు. రైట్. తృణావర్తుడు ఏ రూపం ధరించాడు? వాత్య రూప, వాయు రూపం ధరించుకున్నాడు. హరే కృష్ణ కృష్ణ హరే రామ. త్రినావర్త శాంతరయో. తృణావర్తుడు తీసుకుని వెళ్ళిపోయాడు. ఏ రూపం ధరించుకొని వచ్చాడు? వాత్య రూప ధరోహరన్. వాత్య రూప ధరించుకొని వచ్చి బాలకృష్ణుడు, చిన్ని కృష్ణుని హరించుకొని వెళ్ళిపోయాడు. వాత్య అంటే గాలి. వాత్య అంటే గాలి రూపం ధరించాడు. ఈ గాలి కోసం కూడా మనం కొద్దిగా తెలుసుకున్నాం. గాలి సుఖదేవ్ గోస్వామి చెప్తున్నాడు గాలి కోసం. వాత్య రూప ధరం హర వాయు. హరే కృష్ణ హరే రామ. ఈ గాలి కానీ మన పొట్టలోకి వెళ్ళింది అనుకోండి, ఏమవుతుంది? గ్యాస్ అవుతుంది. ఈ గాలి మన పొట్టలోకి వెళ్తే గ్యాస్ ఫామ్ అవుతుంది. ఇదే గాలి మన బుర్రలోకి వెళ్తే అభిమానం వస్తుంది. చాలామంది అంటారు కదా, వీడికి గాలి సోకిందనేసి. ఈ గాలి పొట్టలోకి వెళ్తే గ్యాస్ ఫామ్ అవుతుంది, బుర్రలోకి వెళ్తే అభిమానం వస్తుంది. ఈ గాలి బయట ఉంటేనే మంచిది. ఒకసారి గురు శిశువులు ఇద్దరు కూడా నడుచుకొని వెళ్తున్నారు, అలాగా వాకింగ్ చేస్తూ. అక్కడ ఒక ప్లే గ్రౌండ్లోని అటు టీము ఇటు టీము ఇద్దరు కలిసి బంతాట ఆడుతున్నారు, ఫుట్బాల్. శిష్యుడు అడిగాడు అనమాట, గురువుగారండి ఈ బంతి ఏం పాపం చేసింది? ఈ బంతిని అందరూ కాలుతో తన్నుతున్నారు అనేసి. ఈ బంతి ఏం పాపం చేసింది? ఏ జన్మలో చేసిన పాపము? అందరూ కాలుతో తన్నుతున్నారు, దీన్ని ఒక్కరు కూడా వదలట్లేదు. అప్పుడు గురువు గారు అన్నారు, ఇది చేసిన పాపము దీనిలో గాలి ఉండడమే. దీనిలో గాలి ఉండడమే అది పాపము. గాలి లేకపోతే దాన్ని ఎవరు తన్నరుగా? తంతారా? బంతిలో గాలి లేకపోతే తంతారా? అలాగే మన బుర్రలోని కానీ మన పొట్టలో కానీ గాలి చేరిందే మాయ వచ్చి లెఫ్ట్ హ్యాండ్ రైట్ వాయిస్తూ ఉంటుంది. హరే కృష్ణ అర్థమైందా?
త్రినావర్తుడు ఏ రూపం ధరించుకొని వచ్చాడు? బ్రెయిన్ అనే కిటికీలు ఓపెన్ చేసి చక్కగా వినండి, అర్థమైపోతుంది. త్రినావర్తుడు ఏ రూపం ధరించుకొని వచ్చాడు? వాయు రూపం, అంటే గాలి. ఈ గాలి మన పొట్టలో ఉంటే గ్యాస్ ఫామ్ అయింది, బుర్రలోకి ఎక్కితే అభిమానం వస్తుంది. అందరూ బంతిని ఎందుకు తంతుతున్నారు? ఫుట్బాల్ ఎందుకు తంతుతున్నారు కాలుతోని? లోపల గాలి ఉంది కాబట్టి. అదే బంతి నుంచి గాలి తీస్తే దాని జోలికి కూడా ఎవరు వెళ్ళరు. అలాగే మనకి కూడా గాలి సోకింది అనుకోండి, మాయ అనేది వచ్చి లెఫ్ట్ అండ్ రైట్ వాయిస్తూ ఉంటుంది. మనకి గాలి సోకితే, అభిమానం అనే గాలి సోకితే మాయ తంతుతుంది. ఎలాగైతే ఈ ప్లేయర్స్ అంతా కాలుతో ఎలాగైతే బంతిని తంతున్నారో అలాగే మాయ మనల్ని తన్నిద్ది. అర్థమైంది అందరికీ? ఎవరికి అర్థం అవ్వలేదు? ఇంత వివరంగా సుఖదేవ్ గోస్వామి చెప్తున్నారు. ఇప్పుడు అర్థం అవ్వలేదు ఇంకాను? అర్థమైంది మాతాజీ? గాలి సోకకూడదు మనకి కూడా. అభిమానం అనే గాలి సోకిందా మాయ అనేది లెఫ్ట్ అండ్ రైట్ వాయిస్తూ ఉంటుంది. ఎలాగైతే బంతికి వాయిస్తున్నారు, అందరూ కాలుతో తందుతున్నారు. ఈ గాలి నుంచి మనం నేర్చుకోవాలి. ఇవన్నీ సూత్రాలు. ఇవన్నీ ఏంటి? సూత్రాలు. ఇవి పువ్వులను చూసి ఏం నేర్చుకోవాలి? పువ్వులు కూడా ఉన్నవి, పువ్వులు ఉన్నవి. పువ్వుల సంగతి ఏంటి? పుష్పాలు ఉంటాయి కదా, మల్లెలు, జాజులు, అవే ఆ పూలు, ఈ పూలు, గులాబీలు. ఈ పువ్వులంట బ్రతుకున్నప్పుడు మన కిందన ఉంటామంట, మనం పోయిన తర్వాత ఇవి మన మీదకి ఎక్కుతామంట. బ్రతుకున్నప్పుడు దాని కింద మనం పడుకుంటాము, మనం పోయిన తర్వాత అవి మన మీద పడుకుంటాయి. అవునా కదా? ఇంకా ఎలాగలేదా? మీకు అర్థం అవ్వలేదా? అర్థమైందా? ఇవన్నీ సూత్రాలు, ఇవన్నీ. అలాగే గాలి ఉండే ప్రదేశంలో ఉండాలి. ఈ గాలి మన పొట్టలోకి వచ్చినా ప్రమాదమే, బుర్రలోకి వస్తే ఇంకా ప్రమాదము. అభిమానము, గర్వము, అహంకారము. ఈ అహంకారము, గర్వము, అభిమానం ఎప్పుడైతే మనకు వస్తుందో మాయ పట్టుకొని, జిత్తు పట్టుకొని లెంపకాయలు లెఫ్ట్ అండ్ రైట్ వాయిస్తూ ఉంటుంది. ఇవన్నీ చిన్న చిన్న సూత్రాలు. ఇవన్నీ భాగవతం ద్వారా మనకి తెలుస్తున్నాం అన్నమాట. సో ఈ విధంగా సుఖదేవ్ గోస్వామి చెప్తున్నారన్నమాట. కృష్ణ నా భగే గతి గంతం. శ్రీకృష్ణుడికి ఆకాశంలోకి తీసుకొని వెళ్ళిపోయాడంట త్రినావర్తుడు. కృష్ణుడు కూడా అనుకున్నాడు, ఎన్ని రోజులు, సంవత్సరం అయిపోయింది, ఎంతసేపు ఈ గోకులంలోని కొద్దిగా ఆకాశ మార్గంలో ఎక్కి విహారం చేస్తాను, అన్ని పట్టణాలన్నీ చూస్తాననేసి ఈ విధంగా అనుకున్నాడు. అందుకని త్రినావర్తుడు తీసుకొని వెళ్ళిపోయాడంట. ఎప్పుడైతే త్రినావర్తుడు తీసుకుని వెళ్ళాడో, కృష్ణుడు చెప్పాను కదా, మొదట తల్లి తీసుకున్నప్పుడు బరువు అయిపోయాడంట. ఎప్పుడైతే త్రినావర్తుడు తీసుకొని వెళ్ళాడో తేలికైపోయాడు. తేలిక అవుతేనే కదా కృష్ణుడు తీసుకొని వెళ్ళగలడు కదా. శ్రీకృష్ణుడు అతి తేలికగా అయిపోయాడు, గాలి కన్నా తేలికగా అయిపోయాడు. అందుకనే ఇలాగా పిడికులతోని తీసుకొని వెళ్ళిపోయాడంట. యశోద ఎప్పుడైతే ఎత్తుకుందో పర్వతం కన్నా బరువు అయిపోయాడంట. అందుకని నేల మీద కూర్చోబెట్టేసింది. ఎప్పుడైతే త్రినావర్తుడు వచ్చాడో తేలికైపోయాడు. ఎందుకు? లీలలు కొనసాగాలిగా, ఈ లీలలు కొనసాగాలి. అందుకనే తనకు తాను తేలికైపోయాడంట. కృష్ణో నభోగతి గంతం. శ్రీకృష్ణుని ఆకాశంలోకి తీసుకొని వెళ్ళిపోయాడు, కానీ ఎక్కువ దూరం తీసుకొని వెళ్ళలేకపోయాడు త్రినావర్తుడు. 27వ శ్లోకంలో చెప్తున్నాడనమాట. త్రినావర్తుడు ఎప్పుడైతే శ్రీకృష్ణుని ఆకాశం మీదకి తీసుకొని వెళ్ళిపోయాడో శ్రీకృష్ణుడు అధిక బరువు అవ్వడము మొదలుపెట్టాడు. ఇంకా నిదానంగా బరువు పెరుగుతున్నాడు, కొద్దిగా బరువు పెరిగిపోతున్నాడు. వీడికి
భారం అయిపోయాడు. ఈ త్రినావర్తుడు మొయ్యలేకపోతున్నాడు. ఇది మన కృష్ణుడి యొక్క స్వభావం. ముందు బరువయ్యాడు, తర్వాత తేలికయ్యాడు, తర్వాత మళ్ళీ బరువయ్యాడు. చూడండి, త్రినావర్తుడు ఎప్పుడైతే ఎగరేసుకొని వెళ్ళిపోయాడో ఎక్కువ దూరం వెళ్ళనీయలేదు. ఇక నిదానంగా బరువు అవ్వడము మొదలయ్యాడు. త్రినావర్తుడు శ్రీకృష్ణుని ఎత్తినప్పుడు తేలిగ్గా ఉన్నాడు, కొంత దూరం అయినాక బరువు అయిపోయాడు. తమస్మానం యస్యమాన, ఒక లోహ పర్వతం అంత బరువు అయిపోయాడంట. సుఖదేవ్ గోస్వామి చెప్తున్నాడు, ఒక లోహ పర్వతము అంటే ఇనుము కొండ అంత బరువు అయిపోయాడు అనమాట. ఆత్మనో గుమత్తమ, తాను ఊహించుకొని అంత బరువు అయిపోయాడంట. త్రినావర్తుడు ఊహించుకోలేదు, ఇంత బరువు అయిపోతున్నాడంట. అయిపోయాడు. అంతేకాదు గెలే గృహీత ఉస్తకం, అంతేకాదు బరువు అయిపోయాడు. తన చిన్ని పిడికులు తీసుకొచ్చి త్రినావర్తుడు కంఠానికి పట్టుకున్నాడంట గట్టిగా. చిన్న పిడికులు చిన్న చేత్తోని త్రినావర్తుడి కంఠానికి గట్టిగా పట్టుకున్నాడంట. నసాక్నో అద్భుత హర్భకం, ఈయన సాధారణ పిల్లవాడు కాదురా బాబోయ్, ఈ అద్భుతమైన బాలకుడు అనుకొని త్రినావర్తుడు అనుకున్నాడంట. ఎప్పుడైతే గొంతుకు పట్టుకున్నాడో త్రినావర్తు గొంతుకు శ్రీకృష్ణుడు, ఈ కళ్ళు గుడ్లు అంటే బయటకు వచ్చామంట. కళ్ళ గుడ్లు బయటకు వచ్చేస్తాయి కదా ఎవరికైనా, కళ్ళు గుడ్లు బయటకు వచ్చామంట. కృష్ణుడు 2 చేతులతో ఆడుతున్నాడంట. గోళీలాట, చిన్నపిల్లలు ఆడతారు కదా గోళీలాట, సోడా గోళీలు ఉంటాయి కదా, ఆడారంట. ఎందలో అయితే వర్ణం లేదు, ఆచార్యులు ఈ విధంగా చెప్తూ ఉంటారు. గోళీలు ఆడుకున్నాడంట కాసేపు. అప్పుడప్పుడు టీవీలో చూపిస్తూ ఉంటారు కళ్ళు గుడ్లు బయటకు వచ్చినట్టుగా, ఇలాగ ఆడుకున్నట్టుగా. సో నసక్నకో అద్భుత అర్భకం, అయ్యే బాబో ఈయన సాధారణ పిల్లవాడు కాదు, అద్భుత బాలక. ఏంటి అద్భుతము? అద్భుత అర్భక అంటే ఈయన సాధారణ బాలకుడు కాదు, బాలలోని బ్రహ్మాండాలే ఉత్పత్తి చేస్తాడు. ఇది అద్భుత అర్భక. బాల అంటే వెంటిక అనమాట. సంస్కృతంలో ప్రతి ఒక్క వెంటిక నుంచి బ్రహ్మాండాలు ఉత్పత్తి చేస్తాడు. ఈయన సాధారణ పిల్లవాడు కొన్ని లట్టికి మనం లేపేశాను, కానీ ఈయన అద్భుత అర్భక అనేసి ఇప్పుడు వాడికి తెలిసింది త్రినావర్తుడు. ఎప్పుడైతే తెలిసిందో కేల్కతం దుకాన్ బంద్, గొంతుకు పట్టేసుకున్నాడు కృష్ణుడు. గొంతుకు పట్టేసుకున్నాడు అనమాట. గిరిగ్రహానికి శ్రేష్ట త్రినావర్తుడు ఎప్పుడైతే గొంతుకు గట్టిగా పట్టేసుకున్నాడో త్రినావర్తుడు చాలా ప్రయత్నం ఇచ్చాడంట విడిపించుకోవడానికి. ఏంటి విడిపించుకునేది? పట్టినవాడు ఎవడు? అసాధారణమైన వ్యక్తి కాదు పట్టుకునేవాడు. ఒకటే తొందరగా రాడు మన దగ్గరికి, తర్వాత నువ్వు విడిపించుకోవాలన్నా విడిపించుకోలేవు. కృష్ణుడి యొక్క స్వభావం అంతే. స్టార్టింగు కృష్ణుడు రాడు మన దగ్గరికి, వచ్చాడా విడిపించుకొని వెళ్ళలేవు. ఈ త్రినావర్తుడు గట్టిగా విడిపించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడంట. తన బలము అంతా కూడా ప్రయత్నం చేశాడంట, కానీ విఫలమైపోయాడంట. నిశ్చేష్ట, గొంతుకు గట్టిగా పట్టుకోవడంతో ఏమి చేయలేక నిస్సహాయ స్థితి అయిపోయాడంట. దైత్యో నిర్గుణ లోచనం, కళ్ళు గుడ్డు బయటకు వచ్చామంట. చూడండి, సుఖదేవ్ గోస్వామి కూడా కొద్దిగా వర్ణించారు. దైత్యో నిర్గుత లోచన అంటే కళ్ళు. ఈ గట్టిగా గొంతుకి ఎప్పుడైతే గట్టి పట్టుకున్నాడో లోచన, కళ్ళు గుడ్లు బయటకు వచ్చేసామంట. కళ్ళు గుడ్లు బయటకు వచ్చేవి. అవ్యక్త రావో నేపథత్, గొంతుకు పట్టుకోవడంతో గొంతుకు లేవడం లేదు. గొంతుకు పట్టుకుంటే గొంతుకు లేపుతుందా? సౌండ్ మోగబోతుంది. గొంతుకు ఎప్పుడైతే గట్టిగా పట్టుకున్నాడో గొంతు లేవడం లేదంట. ఇక్కడ సుఖదేవ్ గోస్వామి చెప్పినాడు. గొంతుకే ఎందుకు పట్టుకున్నాడు శ్రీకృష్ణుడు త్రినావర్తుని చంపడానికే టార్గెట్ పెట్టుకున్నాడు. ఆయన ఏ విధంగానే చంపచ్చు, రైట్? ఒక గుద్దాడు అనుకోండి, దవడ మీద పడిపోతాడు. పొటలో గుద్దినా, గుండె మీద గుద్దినా, ఇక్కడ గొంతే ఎందుకు? ఇక్కడ కూడా అర్థం చేసుకోవాలి. ఇక్కడ సుఖదేవ్ గోస్వామి చెప్తున్నాడండి, గొంతుకే ఎందుకు పట్టుకున్నాడంటే, ఇంతకుముందు పూతన వచ్చింది, పెద్దగా అరిచింది, తర్వాత
ఎడ్ల బండి ఎవడు? శకటాసురుడు వచ్చాడు, పెద్దగా అరుపులు. ఈ అరుపులతోని నంద యశోదలు భయపడుతున్నారు, నా బ్రజవాసులు భయపడుతున్నారు. తర్వాత ఈ యశోద నందబాబాలు భయపడుతున్నారు ఈ శబ్దాలు విని. ఇది ఆలోచించి గొంతుకు పట్టించుకున్నాడు. ఇక గొంతుకు పడితే వీడి సౌండే బయటికి రాదు, సైలెంట్గా చంపొచ్చు. గన్నులోని సైలెంట్ పెడతారు కదా, చూపిస్తూ ఉంటారు, సైలెన్సరా. ఇలాగ మామూలు కాలిస్తే కొద్దిగా శబ్దం వస్తుంది, కానీ అదేదో సైలెన్సర్ అని పెడతారు, టిక్ అంటది, అలా చూపిస్తూ ఉంటారు. కానీ శబ్దం కూడా పక్కనున్న వ్యక్తికి కూడా తెలీదు వీడు చనిపోయాడని, చూస్తే చనిపోయాడు. అలాగే మన కృష్ణుడు కూడా సైలెన్సర్ బిగించాడు ఈరోజు. అలాగే మన కృష్ణుడు కూడా గొంతుకు పట్టుకొని ఏదైతే ఇక్కడ వాయిస్ ఉంటుందో దాన్ని పట్టేశాడు, గొంతుకు లేవనీకంట ఈ కృష్ణుడు చేశాడంట. ఇంతకుముందు పూతన వచ్చింది, ఇబ్బంది పెట్టింది. తర్వాత శకటాసురుడు వచ్చాడు, ఇబ్బంది పెట్టాడు. వీడికి ఇలా కాదు, గొంతుకు గట్టిగా పట్టుకుంటే సౌండ్ చేయడానికొని గొంతుకు పట్టుకున్నాడు. తర్వాత ఆకాశం మీదకి ఎందుకు తీసుకొని వెళ్ళాడంటే, కొంత దూరం ఎందుకు తీసుకొని వెళ్ళనిచ్చాడంటే దానికి కూడా కారణం ఉంది. పూతన వచ్చింది, మా నందబాబా సేన అంతా నాశనం వచ్చేసింది, డబీలు మన పడ్డది. 18 కిలోమీటర్లు, ఎన్నో కొన్ని వేల ఎకరాలంతా నాశనం అయిపోయేవి. వీడికి అలా కాదు, సేను కాదు, మట్టిలో కాదు, అటు ఇటు కాకంటే వీడిని చంపాలి. మా సేను కూడా సురక్షితంగా ఉంటుంది, మా పొలము, బ్రజవాసులు కూడా సురక్షితంగా బాగున్నట్టుగా ప్లాన్ చేశాడు ముందు నుంచే కృష్ణుడు. ఇక్కడ అంత ప్లాన్ చేశాడు. ఇక్కడ అవ్యక్త రావో నీటవతం, ఆకాశం నుంచి తపీమని కింద పడ్డాడంట. ఎప్పుడైతే గట్టిగా గొంతుకు పిసికేశాడో ఊపిరి ఆడట్లే, ఇంకా పంచ ప్రాణాలంట పంచభూతాల్లో కలిసిపోయావంట. సుఖదేవ్ గోస్వామి వర్ణిస్తున్నారు. ఈ తృణవర్తుడికి ఎప్పుడైతే గట్టిగా ఇక్కడ గట్టిగా పట్టుకుంటే ఏమైనా ఉందా, ఇంకా ఊపిరి ఆడదు. ఈ పంచ ప్రాణాలన్నీ పంచభూతాల్లో కలిసిపోయేవి. ఆకాశం నుంచి కింద పడ్డాడంట. తర్వాత సుఖదేవ్ గోస్వామి ఏం చెప్తున్నారు, ఒంటరిగా పడలేదు, సహా బాలో వ్యాస్వ్రజే, పిల్లోడితో సహితంగా కింద పడ్డాడు. పిల్లోడితో సహితంగా కింద పడ్డాడు, బాలకుడు సహితంగా కింద పడ్డాడు. ఈ పడడంతో ప్రాణాలు పోయావి. రుణావర్తుడు ఇక్కడ ఎలా పడ్డారో తర్వాత 29వ శ్లోకంలో వర్ణిస్తున్నారు, చూడండి. 29వ శ్లోకంలో వర్ణిస్తాను. తమంతరిక్ష త్రితితం శిలాయాం, అంతరిక్షం మీద నుంచి ఎలా పడ్డాడు? పొలంలో పడ్డాడా? పడలే. లేదా బ్రజవాసులు ఇంట్లో పడ్డాడా? ఇల్లులో పడలే. ఎక్కడ పడ్డాడు? శిలాయాం, శిల మీద పడ్డాడు. తమ అంతరిక్షం నుంచి అంట శిల మీద పడ్డాడంట. అంతరిక్షం నుంచి శిల మీద పడ్డాడు. తమంతరిక్ష పతితం శిలాయ, ఆకాశం నుంచి శిల మీద పడ్డాడు. విశీర్ణ సర్వ అవయ కాలం, రుణావర్తుడు ఎప్పుడైతే శిల మీద పడ్డాడో పడిన వెంటనే శరీరం అంట చిన్న భిన్నం అయిపోయిందంట. ఆవిడ అంత పైనుంచి శిల మీద పడితే శరీరం ఇంకా చూసిన లాయకు ఉంటుందా? పీసులు అయిపోయాడంట. పీసులు అయిపోయి రక్తపు మడుగులు మాంసపు మొద్దలాగా తయారైందంట. పురం యద రుద్ర సరేన విధం, దీనికి ఉదాహరణ ఇస్తున్నారనమాట సుఖదేవ్ కోసం. పూర్వము చూడండి ఎలా చనిపోయాడు, ఉదాహరణ ఇస్తున్నాడు. పూర్వము శివబాణంతో త్రిపురాసురుడు ఎలాగైతే నేల మీద పడ్డాడో, నేల మీద పడి చిన్న భిన్నం అయిపోయాడో, అదేవిధంగా ఈరోజు తృణావర్తుడు రాయి మీద పడి చిన్న భిన్నం అయిపోయాడు. ఉదాహరణ ఇస్తున్నాడు. పుర యద రుద్ర సరేన, పుర అంటే ఏంటి? పురుడు, 3 పురాలతో కడిగిన త్రిపురాసురుడు
రైట్. రుద్రేణ, రుద్రుడు ద్వారా ఎలాగైతే చంపబడ్డాడో, ఎలాగైతే త్రిపురాసురుడు చనిపోయిన తర్వాత నేల మీద పడి పీసులు అయిపోయాడో, ఈరోజు అదే సిచ్యువేషన్ జరిగింది అని సుఖదేవ్ గోస్వామి ఉదాహరణతో సహా మనకు చెప్తున్నారు. హరే కృష్ణ హరే హరే. జై బోలో త్రినావర్త ఉద్ధార లీలాకి, జై బోలో జగన్నాథ భగవానికి, జై బోలో రాధా శ్యామ్ సుందర్ భగవానికి. సో త్రినావర్తుడు ఈ విధంగా పీసులు అయిపోయాడు. శ్రీయో రుదత్యం, త్రినావర్తుడు శిల మీద పడిన తర్వాత మొట్టమొదటిగా ఎవరు చూశారు? మగవాళ్ళు చూసారా? గోపులు చూసారా? గోపికలు చూసారా? అక్కడ చూడండి, శ్లోకంలో ఉంటుంది. ఈ త్రినావర్తుడు ఎప్పుడైతే నేల మీద పడ్డాడో మొట్టమొదట దర్శనం ఎవరు చేసుకున్నారు కృష్ణుణ్ణి? శ్రీయో రుదత్యో, శ్రీయో రుదత్యో. త్రినావర్తుడు ఎప్పుడైతే శిల మీద పడి చనిపోయాడో మొట్టమొదట గోపికలు చూశారంట. గోపికలు చూశారు. గోపికలు త్రినావర్తుడినే ముందు ఎందుకు చూశారంటే ఇక్కడ చెప్తున్నారంట, సుఖదేవ్ గోస్వామి చెప్తున్నారు. గోపికలు ఎందుకు చూశారు? అక్కడ గోపులు కూడా ఉన్నారు కదా, ఎంతోమంది ప్రజలు కూడా ఉన్నారని. మరి గోపికలు ఎందుకు చూశారంటే, ఒకటి భక్తిలో హుషారుగా ఉన్నారు. గోపికలు భక్తిలో హుషారుగా ఉన్నారంట. హుషారు అంటే ఏంటి? యాక్టివ్. ప్రభుపాదులు వారు చెప్తారు కదా ఇంగ్లీష్లో, ఏంటి? యాక్టివ్ ఆఫ్ డివోషనల్ సర్వీస్. అంతేనా మాతాజీ? ప్రభుపాదుల సూత్రం ఏంటి? యాక్టివ్ ఆఫ్ డివోషనల్ సర్వీస్. యాక్టివ్ ఆఫ్ డివోషనల్ సర్వీస్. భక్తిలో హుషారుగా ఉండాలి. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? యాక్టివ్ ఆఫ్ డివోషనల్ సర్వీస్. అంతేనా? భక్తిలో ఎప్పుడైనా హుషారుగా ఉండాలంట ప్రభుపాదులు చెప్తారు. భక్తిలో ఢిలా డాలాగా ఉండకూడదు. మనం భక్తి ఢిలా డాలా. మన భక్తి ఎలాగో తెలిసిన, హరే కృష్ణ హరే ఓ, తర్వాత వస్తుంది. ఫస్ట్ ఊపుతాము, తర్వాత నోటి నుంచి, తర్వాత వీడు ఊగుతున్నాడో తెలియదు, నిద్రపోయి ఊగుతున్నాడో తెలియదు. అది మన భక్తి. భక్తిలో చక్కగా యాక్టివ్గా హుషారుగా ఉండాలన్నమాట. ఇది మన భక్తి. యాక్టివ్గా ఉండాలి భక్తి. ఈరోజు గోపికలు యాక్టివ్గా ఉన్నారు కాబట్టే మొదటి దర్శనం గోపికలు దొరికింది. మనకు కూడా యాక్టివ్గా ఉంటే మొదటి దర్శనము, ఆ రాధా శ్యామ్ సుందర్ దర్శనము మనకే కలుగుతుంది. మనం యాక్టివ్గా ఉండాలి. చూడండి, ప్రతి ఒక్క సబ్జెక్ట్ ఈ విధంగా నేర్చుకోవాలి. ఈరోజు భక్తిలో హుషారుగా ఉన్నారు. తర్వాత భక్తిలో సాహసం కూడా ఉండాలి. డేర్. భక్తిలో డేర్ ఉండాలి, సాహసము. భక్తిలో సాహసం చేశారు. ఏంటి ఆ సాహసం గోపికలు చేశారు? అంత రక్తపు మడుగులు, మాంసపు మొద్దున్నా ఇవన్నీ ఏం పట్టించుకోకుండా కృష్ణ ఎక్కడ అని పరుగులు తీశారు. మనం ఈ దృశ్యం అంతా చూస్తే, అయ్యే బాబాయ్ ఇక్కడ రక్తం ఉంది, మడుగులు ఉన్నాయి, పద ఇక్కడ మనం చూడకూడదు, ఇక్కడ మర్డర్ అయింది అని పారిపోతాం మనం కోసుడు దూరము. కానీ గోపికలు డేర్ చేసి రక్తము లేదు, మాంసము లేదు, నా కృష్ణుడు ఎలాగున్నాడో ముందు అది చూడాలనుకుని డేర్ చేసి వెళ్ళారు. ఇది రెండు ఉండాలి. ఈ రెండు గోపికలు ఉన్నారు కాబట్టి మొదటి దర్శనము గోపికలు దొరికింది. ఉందా మనకి? ఉందా? మ్యాచ్ చేసుకున్నాం. ఇది త్రినావర్తుడు, ఇది కాదు మనదే, మనకు కూడా లాగు అవుతుంది. అవునా? ఏ మాతాజీ? సో ప్రతి ఒక్కటి కూడా మనము ఈ విధంగా అర్థం. అక్కడ రక్తపు మడుగులు, మాంసపు ముద్ద ఇవన్నీ చూసినా ఒక అబల, పురుషుల కంటే కొద్దిగా ఢేర్ ఉంటుంది. ఒక అబలాలు చూసి కూడా భయపడకంట స్త్రీలు ముందుకు వెళ్ళిపోయారంట కృష్ణుడి కోసం. ఇది గోపికల ప్రేమ. గోపికలు ఎంతైతే ప్రేమించారో గోపులు కూడా కృష్ణుని అంత ప్రేమించలే. గోపు గీత ఉందా? గోపి గీత ఉంది కానీ గోపు గీత ఉందా భాగవతంలో? అవునా? అంటే గోపులు కూడా అంత ప్రేమించలేవు. పురుషుడి హృదయము కొద్ది కఠోరంగా ఉంటుందంట, స్త్రీ హృదయము సున్నితంగా ఉంటుంది. ఆ స్త్రీల్లో కూడా శ్రేష్టమైన స్త్రీలు ఎవరు? గోపికలు. సో అందుకనే మొట్టమొదటి దర్శనము కృష్ణుడిదైంది. తర్వాత ఇక్కడ ఏం చెప్తున్నారు? మూడో కారణము, గోపుల కన్నా గోపికలు
అమిత అనురాగంగా ప్రేమించారు. అమిత అనురాగంగా ప్రేమించారంట. ఇక్కడ ఈ విధంగా చెప్తున్నారు. తర్వాత దీనికి 4వ కారణము 5వ కారణము ఏం చెప్తున్నారంటే, ఆచార్యులు సమేత అంటే సంఘంలో ఉన్నారంట. స్త్రీలు సంఘంలో అంటే సాంగత్యంలో ఉన్నారంట. సాంగత్యంలో ఉంటేనే మనకు బలము భక్తిలోని. సాంగత్యంలో లేకంట ఒంటరిగా మనం భక్తి చేస్తే మనం ఫాల్ డౌన్ అయ్యే అవకాశము ఉంటుంది. అందుకనే గోపికలు సంఘంలో ఉన్నారు, ఒంటరిగా ఉండేవారు కాదంట. అందుకని ఈరోజు సంఘంలో ఉన్నారు కాబట్టే ఈ కృష్ణుడిని దర్శనం చేసుకున్నారు. సంఘంలో ఉండాలి. ఎప్పుడైనా సంఘం విడిచి మనం బయట ఏది చేసినా మాయ మనల్ని కబలిచ్చేస్తుంది. భక్తి వినోద ఠాకూర్ల వారు చెప్తారనమాట, జడ విద్య ధన విద్య మాయారే వైభవం. ఈ జగత్తంతా మాయా వైభవము. మోహ జన్మనీయ నిత్య సంసారే జీవే కరే గద. ఈ మోహ మాయతోని జీవుడు గద అయిపోతాడంట, గాడిద. సో జడ విద్య ధన విద్య మాయారే వైభవ్, తొమార్ భజనే బాధ. నీ భజనలో బాధ ఆటంకము ఏంటిది? ఈ మాయ. సత్సంగంలో ఉండి సతపురుషుడిని కీర్తించుకోవాలి ఎప్పుడు కూడాను. సత్సంగంలో ఉండి సతపురుషుణ్ణి ఎప్పుడు కూడా కీర్తించాలి. అప్పుడే మనము ఈ మాయ నుంచి నిదానంగా ముక్తులయ్యే అవకాశం ఉంటుంది. హరే కృష్ణ. ప్రేమతో ఒకసారి మహామంత్రం, ప్రేమతో గట్టిగా. కృష్ణ కృష్ణ హరే 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 రామ్. జస్ట్ ఒక 5 నిమిషాలు కీర్తన చేద్దాము. మనమందరం కూడా కథ నాట్యం కొద్ది గానం చేద్దాము. ఒక 5 మినిట్స్ అందరూ కూడా భావంతో ప్రేమతో నేను నిలబడండి, కీర్తనలో ఎంజాయ్ చేయండి. హరే కృష్ణ హరే కృష్ణ. ప్రభు కీర్తన చేస్తారు, మంచి కీర్తన. అందరూ నిలబడండి, నాట్యం చేయండి, నృత్యం చేయండి. హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ్. మీకు కూడా కాళ్ళు నొప్పులు ఫ్రీగా ఉంటవి. హరే కృష్ణ హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. పాడాలి. రామ రామ హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే
बोलो। हरे राम हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे गोविंद बोलो हरि गोपाल बोलो गोविंद गोविंद बोलो हरि गोपाल बोलो 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 राधा रमन हरि गोविंद बोलो राधा रमन हरि गोविंद बोलो गोविंद 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 बोलो गोपाल बोलो गोविंद बोलो गोपाल बोलो राधा रमन हरि गोविंद बोलो राधा रमन हरि गोविंद बोलो गोविंद बोलो हरि गोपाल बोलो गोविंद बोलो हरि गोपाल बोलो राधा रमन हरि गोविंद बोलो राधा रमन हरि गोविंद बोलो हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण पाड़ाले हरे राम 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 हरे हरे जय राधा श्याम सुंदर राधा श्याम सुंदर जय जय राधा
గౌరనితాయ్ గౌరనితాయ్ జయ గౌరనితాయ్ జయ 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 ప్రభుపాద్ 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 జయ जय श्री 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 राधा श्याम सुंदर भगवान की, जगन्नाथ बलदेव सुभद्रा मैया की, श्री 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 निताय गौर सुंदर की, जगत गुरु श्रील प्रभुपाद की, निताय गौर प्रेमानंद। हरे कृष्णा हरे राम हरे कृष्णा हरे कृष्णा। సో ఈ విధంగా గోపికలందరూ కూడా సాహసం చేసి శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి తీసుకొని వచ్చారనమాట. శ్రీకృష్ణుడిని తీసుకొని వచ్చి యశోద ఒడిలో పెట్టారనమాట. అప్పుడు యశోద మాట్లాడమంటండి, ఇక్కడ కీర్తన చేయమని మీకు లేవమంటే మీరు అందరూ బయటకు వెళ్ళిపోతున్నారు. ఇక నేను కీర్తన కోసం లేపకూడదు. హరే కృష్ణ హరే మేము కాలు సాగుతాలే మీకని లేపితే మీరు రకరకాల ప్రయోగాలు చేసుకొని వస్తున్నారు. హరే కృష్ణ హరే సో ఈ విధంగా మూర్ఛపోయిన యశోదని లేపి యశోద ఒడిలో పెట్టారనమాట. ఈ కన్నయ్య మృత్యువు నోటి నుంచి తిరిగి వచ్చారని యశోద, నందబాబా, గోపికలందరూ కూడా భావించారు. ఈ విధంగా భావించారనమాట. సో త్రినావర్తుడు దేనికి ప్రతిరూపం అనగా ఆచార్యులు చెప్తున్నారు, అభిమానానికి ప్రతిరూపము. అభిమానము ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళందరూ కూడా త్రినావర్త వంశస్థులే మనం గుర్తించుకోవాలి. సో మరి ఈ అభిమానము ఎలా పోతుంది? అప్పుడు శాస్త్రం చెప్తుందన్నమాట. ఈ అభిమానం పోవడానికి ఏకైక సాధన శ్రీమద్ భాగవతం శ్రవణము. శ్రీమద్ భాగవతం ఎవరైతే భక్తి శ్రద్ధలతో శ్రవణం చేస్తారో, కృష్ణ నామం ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఉచ్చరిస్తారో వాళ్ళ అభిమానం అనేది దూరం అయిపోతుంది అని సుఖదేవ్ గోస్వామి ఈ విధంగా చెప్తున్నాను. యశోద శ్రీకృష్ణుణ్ణి భూమి మీద పెట్టింది కదా, త్రినవర్త ఉద్ధారణ లీలకు ముందు యశోద చిన్ని కృష్ణుని భూమి మీద పెట్టి వెళ్ళిపోయింది. మరి భూమి మీద ఎందుకు పెట్టింది అని మనం సుఖదేవ్ గోస్వామిని అడిగామనుకోండి, సుఖదేవ్ గోస్వామి ఇక్కడ చెప్తున్నారనమాట. యశోద ఎందుకు భూమి మీద పెట్టిందంటే, యశోద పూర్వజన్మలో ధర. పూర్వజన్మలో ఎవరు? యశోద ధర. ధర అంటే భూమి. నందబాబా వసు. నందబాబా వసు. ఈ వసు ధరలే ద్వాపరయుగంలో నంద యశోదలుగా జన్మించారు. దీనికి ప్రమాణం ఇదే భాగవతంలో లాస్ట్ అధ్యాయంలో ఉంది, ఇది చదువుకోండి. అందుకనే యశోద ఏం చెప్పింది, ఈ ధర కూడా ఒక తల్లే, నేను ఒక తల్లినే, అందుకనే ఒక తల్లి ఇంకొక తల్లికి అప్పచెప్పింది, నువ్వు యోగక్షేమాలు చూసుకొనేసి. ఇప్పటికైనా మీకు నమ్మకం కలుగుతుందా? శ్రీకృష్ణుడు మథురాలో జన్మించలేడు. ఎక్కడ జన్మించాడు? గోకులంలో జన్మించాడు. అక్కడ శ్రీమద్ భాగవతము దశమ స్కందము ప్రథమ అధ్యాయంలోనే సుఖదేవ్ గోస్వామి చెప్తున్నాడు అన్నమాట. విష్ణు
విష్ణుకి ఎప్పుడైతే దేవతలు స్తుతి చేశారో, ఈ భూదేవి, బ్రహ్మ, శివుడు, దేవతలు అందరూ కూడా భగవంతుడు క్షీరోదక సాయి దగ్గరికి వెళ్ళి స్తుతి చేయగా విష్ణు ఆకాశవాణిగా పలుకుతాడనమాట, నేను త్వరలో జన్మిస్తాను, నేను భూమి మీదకి వస్తాను. అప్పుడు దేవతలు, బ్రహ్మ దేవతలు అందరూ కూడా అడిగారనమాట, భూమి మీదకి వస్తా కరెక్టే, ఎక్కడ, ఏ ప్రదేశము, ఏ ఊరు, ఏ గ్రామము అని అడగ్గా అప్పుడు స్వయంగా విష్ణు చెప్తున్నాడు, వసుదేవే గృహే సాక్షాత్. వసుదేవే గృహే సాక్షాత్ అంటే అర్థం ఏంటి? వసుదేవుడి ఇంట్లో పుడతానంటే నో, వసుదేవుడి ఇంట్లో పుట్టను, నేను నందబాబా ఇంట్లో పుడతాను. మరి నందబాబాకి వసు ఎందుకన్నారు? ఇక్కడ మీకు ప్రమాణం దొరుకుతుంది. పోయిన జన్మలో ఈ నందబాబా వసు, అందుకనే అక్కడ వసుదేవే గృహే సాక్షాత్ అని అన్నారు. తెలిసింది. సో భాగవతం ఈ విధంగా అర్థం చేసుకోవాలి. హరివంశ పురాణంలో చెప్పడం జరిగింది. కొంత భాగవతంలో ఉంది, కొంత గర్గ సంహితలో ఉంది, కొంత బ్రహ్మవైవర్త పురాణంలో ఉంది. రకరకాలుగా వర్ణన చేశారనమాట. సో ఈ విధంగా ఒక తల్లికి ఒక తల్లి అప్పచెప్పి వెళ్ళిందనమాట. అందుకనే ముఖ్యంగా భక్తులకి అభిమానం అనేది ఉండకూడదు. అభిమానం అనేది భక్తులకి కించిత్ కూడా ఉండకూడదు. అభిమానము ఉంటే ఏమవుతుంది? పతనం అయిపోతుంది. ఇదే విషయం అభిమానం కోసం కుంతి శ్రీమద్ భాగవతం ప్రథమ స్కంధము 8వ అధ్యాయంలోని 26వ శ్లోకంలో చెప్తుందన్నమాట. శ్లోకం స్మరిస్తాను, ఇది చూసుకోండి. జన్మ ఐశ్వర్య శృతి శ్రీ రేదమాన మదాపుమాన్ నైవర్హత్యామి దాతుం త్వం అకించన గోచరం, త్వం అకించన గోచరం. అద్భుతమైన శ్లోకం, నా ఫేవరెట్ శ్లోకం ఇది. కుంతి మహారాణి స్తుతి చేస్తుంది ఏమని? జన్మ ఐశ్వర్య శృతి శ్రీవి, ఉన్నతమైన జన్మ పొందిన అభిమానం వస్తుంది. అభిమానానికి కారణానికి ఇక్కడ 4-5 ఉదాహరణ చెప్తుంది కుంతి. చూడండి, ఉన్నతమైన అంటే ధనిక కుటుంబంలో కానీ, లేదా పుట్టుకతో బ్రాహ్మణ వైష్ణవుల కుటుంబంలో కానీ గర్వం ఉంటుందంట. నేను పుట్టుకతో మంచి బ్రాహ్మణుని, విద్వాంసుని. ఇక్కడ ఏం చెప్తారు? జన్మ, మొట్టమొదటి ఏంటి? జన్మ. మంచి జన్మ తీసుకుంటే ఆ వ్యక్తికి అభిమానం. చూడండి, ఇక్కడ అందరూ ఉన్నతమైన జన్మ పొందిన వాళ్ళందరికీ అభిమానం రాదు, వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు అన్నమాట కుంతి. జన్మ తర్వాత ఐశ్వర్యం. ఐశ్వర్యం ఎవరికైతే ఉన్నతం ఉంటుందో వాళ్ళకి అభిమానం రావచ్చు. ఇలా అందరికీ నాకు అభిమానం లేదని మీరు అనలేరు, అనడానికి లేదు. రావచ్చు, ఉండొచ్చు, లేకపోతే జాగ్రత్త సుమా. అభిమానం లేదు అనే దాంట్లోనే అభిమానం ఉంది. టైటిల్ అభిమానం గర్వము, అభిమానం గర్వము ఏమంటారు ఇంగ్లీష్లో దాన్ని? ప్రౌడ్, పాలసీ, ఇగో పాలసీ. అభిమానం గర్వం అంటే పాలసీ. సో అభిమానం, గర్వము. నాకు గర్వం లేదు ప్రభు అనే దానిలో గర్వం ఉంది, ఉందా లేదా? ఆ అక్షరంలోనే గర్వం ఉంది. నేను మాయతో పీడింపబడట్లేదు అనే దానిలో మాయతో పీడింపబడతాను. అసలు అందుకనే మనం ఎప్పుడు కూడా ఈ విధంగా అనుకోకూడదు. నేను హరిభక్తుని, నువ్వు హరిభక్తుడు కాదు, మాయా భక్తుడివి. ఎందుకేం చెప్తున్నారు? జన్మ ఐశ్వర్య శృతి శ్రీ రేదమాన మదాపుమాన్. జన్మ, ఉన్నతమైన జన్మ దొరికితే ఆటోమేటిక్గా అభిమానం వస్తుంది. గర్వం. ఐశ్వర్యం అంటే వస్తుంది. మరి ఈ రోజుల్లోని బిఆర్ బాధలో ఎవరున్నారు? ఐశ్వర్యంతో కూడిన బడా బాపక బిడ్డ.
అవునా? బియర్ బార్లోని, రోడ్లలోని అర్ధరాత్రి ఎవరు తిరుగుతున్నారు? ధనికులేగా తిరుగుతున్నారు. పేదవాడు కూలీ నాలి చేసుకొని సాయంత్రం 7-8 గంటలకి చక్కగా గింజనం ఏదో తినేసి పట్టుకుని పోతారు నలక మంది వేసుకొని. బడా బాబుగా బేటాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే అర్ధరాత్రి తిరుగుతూ ఉంటారు, మిడ్ నైట్ మసాలా లాగా. అవునా? క్లబ్లోని, వాటిలోని, వీటిలోని తిరుగుతూ ఉంటారు. మనం తెల్లవారి బ్రహ్మ ముహూర్తంలో లేస్తే వాళ్ళు బ్రహ్మ ముహూర్తంలో పడుకుంటారు. చూడండి ఎంత కల్చర్ తెలియజేస్తున్నాం. ఎందుకు? బడబాబ బేట అనే అహంకారం. మా బాబు అంటే ఎమ్మెల్యే, ఎంపీ, ధనికులు, పాపమిచ్చులు వెళ్ళి అహంకారం. సో వాళ్ళనే కాదు, కొంతమంది ఇలాగ కూడా ఉండొచ్చు, అంతగా వాళ్ళే ఉండరు. కొంతమంది జనరల్ మ్యాన్ కూడా తిరుగుతూ ఉంటారు మంచిగా. సో అందుకనే కుంతి హెచ్చరిస్తుంది అన్నమాట. జన్మ ఐశ్వర్య స్థితి, మంచి విద్య, మీరు డిగ్రీ మీద పొందినా గర్వం వస్తుంది, అహంకారం. ఏ మాతాజీ ఏంటి, నేను చాలా డిగ్రీలు సంపాదించాను, నేను చాలా మెడలు సంపాదించాను, నేను ఎందుకు ఏంటి లాగా ఎత్తాలి, నేనెందుకు చెప్పులు పక్కన పెట్టాలి? మెడల్ మీద మెడల్ సాధిస్తే రాదా అంటాము, డిగ్రీ మీద డిగ్రీలు సాధిస్తే ఆటోమేటిక్ వచ్చేస్తుంది. రాదు అనడానికి లేదు ఇక్కడ, అలా అనుకోమాకండి. నాకు లేదు, ఎవరికి రాదని స్కానింగ్ కూడా చెప్తున్నాడు. శృతి మంచి ఉన్నతమైన పోస్ట్ మీకు వచ్చిందంటే కళ్ళు రెండు ఇక్కడికి వస్తామంట. సాధారణంగా కళ్ళు ఇక్కడ ఉండాలి, ఎందుకు ఎక్కడికి వస్తుంది? తల మీద చెప్తా ఉంటారు, పైకి పట్టేస్తుందంట. అభిమానం, గర్వము, అహంకారం. సో ఇవన్నీ ఒకటే ఉదాహరణ ఇస్తున్నారు. శృతి వీళ్ళకి భగవంతుడు ఎప్పుడు దొరకడు. బుద్ధి ఏం చెప్పింది? ఇలాంటి వాళ్ళు భగవంతుడు పొందలేరు. ఎప్పుడై నేను ఏమైతే చెప్పాను, బుద్ధి అంటే జన్మ ఐశ్వర్య శృతి మేధమాన్ కుమ ఎన్నైతే నేను చెప్పానో వీళ్ళు జీవితంలో భగవంతుడిని పొందలేరు. మరి కుంతికి నేను అడిగాను అనుకోండి, ఏ కుంతి మాత, మరి భగవంతుడిని ఎవరు పొందగలరు, ఎవరు పొందగలరు, ఎవరు అలాంటి వ్యక్తులు పొందగలరు? అప్పుడు కుంతి రెండోగా చెప్తుంది, నైవార్హతి దాతం వే త్వా అకించన గోచరం, ఒక భిక్షవాడిగా నిరుద్యోగగా అయిపోవాలి మనం. అకించన గోచర, ఒక ముష్టివాడిలాగా, ఒక భిక్షవాడిగా మనం అయిపోయి ముక్కు అరగదీయాలంట భగవంతుడి పట్ల. అప్పుడే భగవంతుడిని పొందగలరు. నువ్వు ఎంత కోట్ల రూపాయల ధనమైనా భగవంతుడి దగ్గరికి వస్తేవాడికి ఒక భిక్షగాడిలా అయిపోవాలి, ఒక భిక్షగాడిలా అయిపోవాలి. భిక్షగాడిలా అయిపోయి అలా ముక్కు అరగదీయాలంట, నుదుటి బాదుకోవాలంట. త్వం అకించన గోచర. అకించన అంటే అర్థం ఏంటి? నిరుపేదగా. సో వాట్ ట్రాన్స్లేషన్ ఉందా చూడండి, నిరుపేదగా. అవునా? ఏమన్నా చెప్తా? నిరుపేదగా అయిపోవాలి. బాహ్యరక సంపద, పోస్టు, పొజిషను, ఇవన్నీ మీరు ఎంత సంపాదించుకోండి, నాకెందుకు? కృష్ణుడు అంటాడు, నాకెందుకు ఇవన్నీ, నువ్వు నాకేం చూపిస్తున్నావు, ఇవన్నీ షో చేస్తావు, నువ్వు నాకేం షో చేయనవసరం లేదు. నీ మనసు, నీ బుద్ధి పేదరికమయ్యి నా దగ్గర ముక్కు అరగలేదు. అకించన గోచర. ఎప్పటి వరకైతే మీరు పేదగా భగవంతుడి దగ్గర ముక్కు అరగలేమో అంతవరకు భగవంతుని ప్రార్థించలేము. అరగలేదా? మనలో అహంకారము, గర్వము ఉన్నట్లే. మనలో అహంకారము, గర్వము ఉన్నట్లే. సో ఈ గర్వం పోవాలంటే ఏకైక మార్గము శ్రీమద్ భాగవతం శ్రవణము. ఏకైక మార్గం ఏంటి?
భాగవతం శ్రవణము, కృష్ణ కథలు, రామ కథలు చక్కగా భక్తి శ్రద్ధలతోని, ప్రేమపూర్వకంగా భక్తి శ్రద్ధలతోని వింటూ 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 ఉంటే ఈ రోజు కాకపోయినా రేపు కాకపోయినా తర్వాతైనా నిదానికి ఈ అహంకారం నుంచి ముక్తి అవుతాము. అదే అవకాశం ఉంటుంది. లేదా ఈ అహంకారము ఎప్పుడు మనల్ని వదలదు. ఎంతవరకు అయితే ఈ అహంకారంతో జీవుడు ఉంటాడో అంతవరకు పరమ పురుషుని ప్రార్థించలేము. పరమ పురుషుని మనము ప్రార్థించలేము. హరే కృష్ణ హరే హరే రామ. ఇది దినావర్తన వేళలో మనం తెలుసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఒక్క శ్లోకము మనం చెప్పుకొని ఈరోజు సత్రానికి విరామించాము. ఇక్కడ ఎవరైనా గోకర్ణ గీత ఉంటే గోకర్ణది ఒక శ్లోకము, 2 శ్లోకాలు మీకు చెప్తాను, చాలా బాగుంటాయి, అద్భుతుంది. దీన్ని గోకర్ణ గీత అంటారు. ఏమంటారు? గీత. మీరు భగవద్గీత విన్నారు, మీరు ఒకటే భగవద్గీత ఒకటే తెలుసు, చాలా గీతలు ఉన్నాయి తెలిసిందా? హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ హరే రామ. మనకి గీతలు చాలా ఉన్నాయి. ఒక భగవద్గీతే కాదు, రామగీత అంటారు, ఉద్ధవ్ గీత అంటారు. శ్రీమద్ భాగవత ప్రథమ స్నానంలో ఉద్ధవుడికి శ్రీకృష్ణుడు ఉపదేశించాడు, దాన్ని ఏమంటారు? ఉద్ధవ్ గీత. తర్వాత వక్ర గీత అంటారు. వక్ర ఎవరు? వక్ర అష్టావక్రుడు ఒక గీత పాడాడు, దాన్ని వక్ర గీత అంటారు. ఇదేం గీత? గోకర్ణ గీత. గోకర్ణుడు గీత ఉపదేశించాడు. కానీ అన్నిటికన్నా టాప్గా ఫేమస్ అయినది భగవద్గీత. భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నవి. ఉద్ధవ గీతలో చాలా శ్లోకాలు ఉన్నవి. రకరకాల శ్లోకాలు ఉన్నవి. 10 ఉన్నవి, 20 ఉన్నవి, 100 ఉన్నవి, 50 ఉన్నవి. కానీ ఈ ఉద్ధవ గీతలో ఈ గోకర్ణ గీతలో ఎన్ని శ్లోకాలు ఉన్నవి? 2 శ్లోకాలు. 2, 3 లేదు. గోకర్ణ గీతలో ఎన్ని శ్లోకాలు ఉన్నవి? 2. భగవద్గీతలో 700 శ్లోకాలు వినిన తర్వాత అర్జునుడికి మేలు జరిగింది. రైట్? భగవద్గీతలో 700 శ్లోకాలు వినిన తర్వాత అర్జునుడు ఏమన్నాడు? నష్టమోహో స్మృతి లబ్ధ. అర్జునుడు ఏమన్నాడు? నా మోహము నశించిపోయింది, నా స్మృతి తిరిగి వచ్చింది. కృష్ణ ఇప్పుడు చెప్పు, కరిష్యతే వచనం తవ. నీ వచనం ప్రకారంగా నేను నడుచుకుంటాను. ఎవరిని చంపాలి? మొట్టమొదట భీష్ముని చంపాలా, నా గురువు ద్రోణుని చంపాలా, లేదా దుర్యోధన దుశ్శాసనం చంపాలా? ఎవరు చెప్పాలి? ఎవరిని ఎగరేయాలి ముందు చెప్పు. ఎందుకు? గీత అంతా వెళ్ళాడు మోసం. ఎన్ని 100 శ్లోకాలు? 700 శ్లోకాలు. ఇక్కడ 700 కాదు కదా, 10, 20 కాదు కదా, 2 శ్లోకాలు వినిన తర్వాత గోకర్ణుడు చెప్పిన 2 శ్లోకాలకి తండ్రికి ముక్తి మోక్షం వచ్చి వైకుంఠధామం వెళ్ళిపోయాడు. మరి ఆ శ్లోకాలు ఎంత అద్భుతమో చూడండి, ఎంత జబర్దస్త్ శ్లోకమో. వినాలనుకుంటారా? మరి బుద్ధి అనే కిటికీ ఓపెన్ చేయండి, కొద్దిగా కాలేస్తా ఉంటాం. 1 బ్రహ్మాస్త్ర శ్లోకము, 2 పశుపతాస్త్ర శ్లోకం. 2 పవర్ఫుల్. మీరు తట్టుకోగలరా బ్రహ్మాస్త్రాన్ని? పశుపతాస్త్రాన్ని నేను ప్రయోగిస్తాను, మీరు తట్టుకోవాలి. తట్టుకునే శక్తి ఉందా? తట్టుకునే శక్తి యోగ్యత ఉందని నేను చెప్తాను, లేదంటే జైబులో భాగవతం కానీ వేసుకుంటాను. తట్టుకుంటారా? ఒకసారి మహామంత్రం ప్రేమపై హరే కృష్ణ గోకర్ణుడు తన
తన తండ్రికి చెప్తున్నాడు అనమాట. గోకర్ణుడి తండ్రి ఆత్మదేవుడు వ్యామోహంలో పడిపోయాడు. ఈ వ్యామోహం పడిపోవడం చేత గోకర్ణుడు ఒక దివ్యమైన ఉపదేశం చేస్తాడు. 2 శ్లోకాలు ఎదిగిన తర్వాత భగవద్ధామం వెళ్ళిపోతాడు. 2 శ్లోకాలు ఏంటో మీ దగ్గర ఉంది చూడండి. దేహాస్తి మాం శరీరే విమతం త్వజత్వం జాయా సుదాసి సుదసద మమతం విముంచ పశ్యాని సంజగదిదం క్షణభంగ నిష్టం వైరాగ్యరాగరసికో భవభక్తినిష్ట. మొట్టమొదట గోకర్ణుడు ఏం చెప్పినాడు? దేహస్థి మాంస ఇదే. ఈ దేహము దేంతో తయారైంది? దేహము మాంసము అస్థి ఇదే. మాంసం ఉంది, అస్థి అంటే ఎముకలు, రిదే అంటే రక్తము. ఈ దేహం దేంతో తయారైంది? రక్తపు మాంసం ఎముకలతో తయారైంది. అలాంటి రక్తపు మాంసం తయారైన దేహంతో నేను ప్రేమిస్తున్నావు. అలాంటి దేహాన్ని నేను ప్రేమిస్తున్నావు. దేన్ని ప్రేమిస్తున్నాము? మాంసాన్ని ప్రేమిస్తున్నాము. దేన్ని ప్రేమిస్తున్నాము? రక్తాన్ని ప్రేమిస్తున్నాము. దేన్ని ప్రేమిస్తున్నాము? ఎముకతో ప్రేమిస్తున్నాము. ధిక్కారము. ఇలాంటి దేహము ఈ రోజు కాకపోతే రేపైనా నేల పడిపోతుంది. అలాంటి దేహాన్ని నువ్వు ప్రేమిస్తున్నావు. ప్రేమించాలంటే పరమ పురుషుని ప్రేమించు. కానీ మనం అందరం కూడా దేహాన్ని ప్రేమిస్తున్నాం. తెల్లవారులేస్తే చక్కగా బాత్ సవరించి స్నానం అనేసి చక్కగా షాంపూలు పెడతాము, తలకి చక్కగా లక్స్ సబ్బులు రాస్తాము. తర్వాత ఈ శరీరాన్ని డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెడతాము. ఈ శరీరాన్ని పోల్చుకునేస్తాము, శరీరాన్ని తినిపిస్తాము. ఎన్ని అలంకారం చేస్తాము, ఎన్ని గారాలు చేస్తాము. శరీరంగా పరమ పురుషుడు చేశారు ఏ రోజున. ఇవన్నీ చెయ్యాలా? అనంత జన్మ నుండి జీవుడు ఇదే భోగిస్తూనే ఉన్నాడు. కొత్త కాదు, నేర్పవలసిందే. ఏమైనా ఉందా నేర్పవలసింది? నేర్పాలంటే, తెలుసుకోవాలంటే పరమ పురుషుడు భక్తి నేర్చుకోండి. దేహస్తి మాంసరిదే. ఈ దేహం ఎంత నీచమైంది, దీని సంపర్కంలో ఏది వచ్చినా చెడిపోతుంది. చూడండి, చాలా ఫిలాసఫిక్ సిద్ధాంతం ఉంది. ఈ 2 శ్లోకాలు తెలుసుకొని మీ ఇంటికి వెళ్ళిపోయారు మీరు, మీ జీవితం ధన్యం అయిపోతుంది. ఈ గీత భాగవతం తిరగే అవసరం, తల భాగవతం బాధ అవసరం లేదు. నేను చెప్తున్నాను, గోకర్ణుడు చెప్తున్నాడు, తల బాధ అవసరం లేదు. దేహస్తి మాంసం. ఈ దేహం సంపర్కంలో ఏది వచ్చినా చెడిపోతుంది. మొట్టమొదట మీ దేహం సంపర్కంలోని ఈ వస్త్రాలు వస్తుంది, ఇది చెడిపోతుంది. ఎంతకాలం ఉంచుకోగలరు మీ వస్త్రాలు వేసుకుని? చెప్పండి. ఈ పూట కాలమైనా సాయంత్రమైనా చెడిపోతుంది. ఏమవుతుంది? చెమట వాసన. మీకే చిరాకు ఉంటుంది. రైట్? మీకే చిరాకు ఉంటుంది. విడిచి పడి పారేయాలనిపిస్తుంది. విడిచిన తర్వాత దాన్ని తెచ్చుకో